బాక్సాఫీస్ దగ్గర వ్యాలంటైన్స్ డే వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు పలు సినిమాలు రాగా వాటిలో కామెడీ బ్రహ్మానందం చాలా టైం తర్వాత మేజర్ రోల్ చేసిన బ్రహ్మ ఆనందం సినిమా ఒకటి కాగా రెగ్యులర్ గానే సినిమా కథ ఉన్నప్పటికీ పల్లెటూరి నేపథ్యంలో కొన్ని డీసెంట్ సీన్స్ ఉండటం ఓవరాల్ మూవీ టైం పాస్ అనిపించే విధంగా ఉండటంతో ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మిగిలిన కొత్త పాత సినిమాల మధ్య పోటీలో సినిమా మినిమం ఇంపాక్ట్ అయితే చూపించిందని చెప్పవచ్చు టికెట్ సేల్స్ పరంగా. మొదటి రోజు 6,000 లోపు టికెట్ సేల్స్ అందుకున్న ఈ సినిమా రెండవ రోజు 8,000 రేంజ్ లో టికెట్ సేల్స్ ను దక్కించుకోగా మూడవ రోజున 7,500 దాకా టికెట్ సేల్స్ ను అందుకుంది. ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా 21,000 వరకు టికెట్ సేల్స్ ను సాధించగా ఓవర్సీస్ లో 45,000 రేంజ్ డాలర్స్ ను వసూలు చేసిన ఈ సినిమా అక్కడ 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో వీకెండ్ మొత్తం మీద చూసుకుంటే సినిమా 1,45,00,000 రేంజ్ వరకు గ్రాస్ కలెక్షన్ అందుకోగా షేర్ కలెక్షన్ల పరంగా 70 లక్షల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. రెస్ట్ ఆఫ్ ఇండియాలో చాలా లిమిటెడ్ గానే షోలు పడగా షేర్ తక్కువగానే వచ్చింది. ఓవరాల్ గా వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా సినిమా 90-95 లక్షల మధ్యలో షేర్ అందుకున్నట్లు అంచనా. గ్రాస్ కలెక్షన్లు 2 కోట్ల లోపు ఉండే అవకాశం ఉండగా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 3.2 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 3.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సి ఉంటుంది. క్లీన్ హిట్ కోసం సినిమా మరో 2.5 కోట్లకు పైగా షేర్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.